హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీచర్స్ రెసిపీ బుక్. ఈరోజైతే మన ఛానల్లో 500 సంవత్సరాల నాటి మాయిశ్చరైజింగ్ క్రీమ్ అండి. ఆ కాలంలో ఎలాంటి కెమికల్స్ లేనటువంటి ఈ క్రీమ్ని నెయ్యితో చేసేవాళ్ళండి. దీన్ని నవనీతం అని కూడా అంటారండి. దీన్ని కొబ్బరి చౌరతో కూడా చేసుకోవచ్చు. దీన్ని మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు కొబ్బరి చౌరతో చేసేవాళ్ళండి దీన్ని. ఇప్పుడైతే మనం నెయ్యితో ఎలా చేద్దామో తెలుసుకుందానండి. దీనికోసం అయితే నేను ఇక్కడ రాగి చెంబు తీసానండి. రాగి ప్లేట్ ఉంటే మీకు ఉత్తమం అండి. నాకు ఇక్కడ చాలా పెద్ద సైజులో ఉన్నది రాగి చెంబు. దీని బదులు మీకు ఇంట్లో చిన్న లోటా ఉన్నా యూస్ చేయండి, ఈజీగా ఉంటుంది. నేనైతే ఇక్కడ ఒక 100 గ్రాముల దాకా నెయ్యిని తీసుకున్నానండి. ఇందులో వేసి దాదాపుగా ఒక 2 స్పూన్ల దాకా నీళ్ళు వేసుకున్నాను. మధ్య మధ్యలో వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ ఉండాలండి. 100 టైం వాష్ అంటే మనకు 100 మాటలు నీళ్ళని వేసుకుంటూ వాష్ చేసుకోవాలండి. నీళ్ళు అయితే సపరేట్ అయిపోతాయండి. ఇలా రుద్దుతూనే ఉండాలి. నాకు ఇక్కడ ఈ క్రీమ్ తయారు కావడానికి 6 అవర్స్ అయితే పట్టిందండి. అది క్వాంటిటీని బట్టి ఉంటుంది కాబట్టి నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు 6 గంటల టైం పట్టింది. చేతులు అయితే నొప్పి పుడతాయండి. మధ్య మధ్యలో రెస్ట్ తీసుకుంటూ ఇలా రుద్దుతూ ఉండాలండి. ఇలా మన రుద్దంగా ఒక టెక్స్చర్ అయితే వస్తుందండి. అది ఒక క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఆ టెక్స్చర్ వచ్చిన తర్వాత దీన్ని మనం ఏదైనా ఒక గ్లాస్ బాటిల్లో కనుక తీసి పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చండి. నాకు తెలిసినంత వరకు ఇదైతే స్టోరేజ్ అయితే చేసుకోలేము. నాకైతే ఈ క్రీమీ టెక్స్చర్ రావడానికంటే 6 గంటల టైం పట్టిందండి. మధ్య మధ్యలో తిప్పుతూ మధ్య మధ్యలో రెస్ట్ తీసుకుంటూ ఇలా చేశానండి. ఇది చేయడానికి నాకు 6 గంటల టైం అయితే ఖచ్చితంగా అయితే పట్టిందండి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి టైం అయితే ఎంత పడుతుంది అనేది చెప్పలేమండి. క్వాంటిటీని బట్టి టైం అయితే ఉంటుందండి. ఒక్కొక్కసారి అయితే రెండు రోజులు కూడా పడుతుందండి ఎక్కువ క్వాంటిటీతో తీసారంటే. చూసారు కదా, నేను ఇక్కడ చేతికైతే అప్లై చేశాను. ఎంత షైనింగ్గా ఉందో చూసారు కదా. మీరు కూడా అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. నేను ఇక్కడ ఒక ప్లాస్టిక్ బాటిల్లో స్టోరేజ్ చేస్తున్నాను అండి. మీరు కానైతే దీన్ని ఒక గ్లాస్ బాటిల్లో స్టోరేజ్ చేసి పెట్టుకోండి. నాకు తెలిసినంత వరకు అయితే ఇది ఒక 1 వీక్ అయితే స్టోరేజ్ చేసి పెట్టుకోవచ్చండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.